హరి ఓం. స్వర్ణ పింగళభా స్వరనేత్రయుగళం చలితమకర కుండలగండ భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంభోజ దశశత భానుం వాల్మీకి కృత కావ్య వరసరోహంసం రామలావాణ్యాభ్రరాగమయూరం రామచంద్రపాద రాజీవ మధుపం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం రామచంద్రదత్త రమణీయ భూషం సీతానివేదిత శ్రీరామకుశలం. ఇవాళ మనం గొప్ప సిద్ధి సర్గ విన్నాం. సీతారామచంద్ర ప్రభువుకి, హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి, శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి. నేను ఇంత దూరం వచ్చి చెట్టు మీద కూర్చున్నాను. 100 యోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణంలో ప్రవేశించాలి అంటే అది సాధ్యం కాదు అని దక్షిణ దిక్కుకొచ్చినటువంటి కొన్ని వేల వానరములు దాటలేక ఉత్తర తీరంలో ఉండిపోయాయి. నన్ను నమ్మి వాళ్ళు పంపించారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పేటటువంటి శుభవార్తను బట్టి ఆ వానరుల యొక్క బ్రతుకు నిర్ణయింపబడి ఉంది. ఇంత దూరం వచ్చి నేను సీతమ్మ దర్శనం చేశాను. ఇంత దూరము వచ్చి సీతమ్మ దర్శనం చేసిన వాణ్ణి ఆవిడ ఉరిపోసుకుంటున్నప్పుడు మాట్లాడకుండా ఊరుకుని సీతమ్మని దర్శించాను. కానీ ఆవిడ ఉరిపోసుకుందని నేను వెనక్కి వెళ్ళి చెప్తే రాముడు బతకడు, లక్ష్మణుడు బతకడు, భరతశత్రుఘ్నులు బతకరు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుగ్రీవుడు, ఇక్ష్వాకు వంశం, వానర వంశం 2 నశిస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడకుండా ఉండకూడదు. నేను ఈవిడికి ఉపశాంతి కల్పించాలి, మాట్లాడాలి. ఒకవేళ నేను మాట్లాడదామంటే సంస్కృతంలో బ్రాహ్మణుడిలా మాట్లాడితే ఒక వానరమేమి సంస్కృతంలో మాట్లాడటమేమి అని అనుమానపడుతుంది. సామాన్యమైన మనుష్య భాషలో మాట్లాడదామంటే ఇక్కడ ఉండేటటువంటి మిగిలిన ఆ రాక్షసీ స్త్రీలు వింటారు. విన్న తరువాత ఒక కోతి మనుష్య భాషలో ఎలా మాట్లాడుతోంది అని అనుమానం వచ్చి నేను సీతమ్మ వంక చూస్తున్నానని, సీతమ్మ నా వంక చూస్తోందని వాళ్ళు అనుమానపడి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు. నేను సముద్రాన్ని దాటవచ్చు, దాటలేకపోవచ్చు. నేను తిరిగి వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. నిగ్రహింపబడవచ్చు, నిగ్రహింపబడకపోవచ్చు. కానీ రామకార్యం చెడిపోవచ్చు, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చెదిరిపోవచ్చు. అప్పుడు నేను వచ్చి వెళ్ళిన కార్యం ఎలా జరుగుతుంది? మళ్ళీ సీతమ్మని తీసుకెళ్లి ఎవరికీ కనపడనంత గుప్తమైన ప్రదేశంలో వీడు దాచవచ్చు. నేను ఇన్నిటిని అధిగమించి ముందు ఈ తల్లి ఉరిపోసుకున్నది ఉరిని వదులు చేసుకుని ప్రాణములతో నిలబడాలంటే, మళ్ళీ ఈవిడికి శరీర స్పృహ కలగాలంటే, బ్రతకాలన్న ఆశ చిగురించాలంటే నేనేం చెప్పాలని ఆలోచించాను. నేను చెప్పేది ఏదో చెప్పడం కాకూడదు. ఏది చెప్తే ఆవిడికి సంతోషం కలుగుతుందో, ఏది చెప్తే ఆవిడ వింటుందో, ఏది చెప్తే ఆవిడ ప్రీతి చెందుతుందో, ఏది వింటే ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలుగుతుందో ఆ రామనామం చెప్పాలి, ఆ రామకథ చెప్పాలి. రామకథ చచ్చిపోయే వాళ్ళని బతికిస్తుంది. ప్రత్యేకించి సీతమ్మ తల్లి అంత ప్రీతి పొందుతుంది. కాబట్టి నేను రామకథే చెప్తాననుకున్నారు అని రాజా దశరథో నామరథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాయశాః. మళ్ళీ రామకథని ప్రారంభించారు. సుందరకాండ బలమంతా రామకథాబలమే. ఒక్క చోట చెప్పినట్టు ఇంకొక చోట చెప్పరు. అంటే కథని మార్చేస్తారని కాదు, ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటూ ఉంటారు అని మొదలుపెట్టారు. ఒకానొకప్పుడు మహానుభావుడు, పుణ్యమైనటువంటి వర్తన కలిగిన వాడు, రుజుస్వభావము కలిగినటువంటి వాడు, అనేక పుణ్యకార్యములు చేసిన వాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడు, కొన్ని లక్షల ఏనుగులు గుర్రములు సంపదగా కలిగిన వాడు, కోసల రాజ్యములు పరిపాలించిన వాడైన దశరథ మహారాజు గారికి కలిగిన 4 పుత్రులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని ఆయన ఆజ్ఞాపించిన విధంగా 14 సంవత్సరముల దండకారణ్యంలో వసించడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి 14,000 మంది కరదూషణాదులను సంహరించి జనస్థానంలో ఉండగా రాక్షస సంహారం చేశాడని మనసులో కోపం పెట్టుకున్నటువంటి రావణాసురుడు మారీచుడనబడేటటువంటి రాక్షసుడిని ప్రేరేపించి ఒక మాయామృగ రూపంలో పంపించి సీతమ్మని లోభపెట్టి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తెచ్చి ఈ లంకాపట్టణంలో బంధించి ఉంచాడు.
ఆ తల్లిని అన్వేషించడానికి సుగ్రీవుడు అన్ని దిక్కులకి వానరులను పంపగా దక్షిణ దిక్కునకి అంగదుని నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరులు సముద్రాన్ని దాటలేక ఉత్తర దిక్కున ఉండిపోతే నేను 100 యోజనముల సముద్రమును గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి దక్షిణ దిక్కున ఈ లంకాపట్టణంలో శింశుపావృక్షం మీద కూర్చుని ఈ చెట్టు కింద కూర్చున్న సీతమ్మ ఎటువంటి అలంకారంతో, ఎటువంటి కాంతితో, ఎటువంటి నగలతో, ఎటువంటి ప్రభావంతో ఉంటుందని రామచంద్రమూర్తి చేత నాకు చెప్పబడిందో, యథారూపాం యథావర్ణాం యథా లక్ష్మీంచ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా, అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అని ఆగిపోయారు. ఇది తల్లికి తెలుసున్న కథే. కానీ అటువంటి సీతమ్మ నా చేత చూడబడినది అనేటప్పటికీ ఆవిడకి ఒక్కసారి జీవితం మీద ఆశ కలిగింది. ఆ తల్లి వెంటనే ఆనందపడిపోయి నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. ఆవిడ వెంటనే రామచంద్రమూర్తిని మనసులో తలుచుకుని పరమానంద భరితురాలైపోయింది. 10 నెలల తర్వాత రామకథ వినపడింది. 10 నెలల తర్వాత రామచంద్రమూర్తి యొక్క నామం వినపడింది. ఎవడు రాయి మహానుభావుడు రామచంద్రమూర్తి కథ చెప్పినవాడు అని అన్ని దిక్కులకి పరికించి చూసింది. ఒక్కసారి ఆవిడ 4 దిక్కులకి చూసి, కింద చూసి, పైకి చూసింది. సాతిర్యగూర్త్యంచ తథాప్యధస్తాత్ నిరీక్షమాణా తమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్తం. ఉదయాద్రి మీద వెలిగేటటువంటి బాలభానుడు ఎలా ఉంటాడో అటువంటి ప్రకాశంతో మహాబుద్ధిశాలి సుగ్రీవుని సచివుడు, బంగారు కన్నులతో మెరిసిపోతున్నవాడు, పిల్లి పిల్లంత ఉన్నవాడు. తతశాకాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి బట్టలు కట్టుకున్నవాడు, పగడాల ముద్దలాంటి మూతితో ఉన్నవాడు, ఆకులలోంచి తొంగి చూస్తున్నవాడు, ఉదయభానుళ్ల వెలిగిపోతున్నవాడైనటువంటి ఆ చిన్ని హనుమ యొక్క స్వరూపాన్ని తల్లి ఒక్కసారి చూసి ఆశ్చర్యమునకు లోనైంది. సీతమ్మ తల్లి ఈ హనుమని దర్శించినటువంటి ఘట్టం ఏదుందో దీన్ని సిద్ధిసర్గ అని పిలుస్తారు పెద్దలు. ఇది విన్నంత మాత్రం చేత సీతారామచంద్ర ప్రభువు యొక్క, హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. నేను మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. మీరు ఆ నీరాజనాన్ని తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామికి నీరాజనం ఇస్తే కానీ మళ్ళీ చెప్పకూడదు అని చక్కగా నీరాజనం ఇస్తుంటారు. మనమందరం కూడా శ్రీరామదూతం శిరసా నమామి అదొక్కసారి చెప్దాం. నేను మకుటం చెప్తాను, మీ అందరూ ఆ మాట చెప్పండి. స్వర్ణ పింగళభా స్వరనేత్రయుగళం చలితమకర కుండల గండభాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శతనిభ దివ్య ప్రకాశం దాసముఖాంభోజ దశశత భానుం వాల్మీకి కృత కావ్య వరసరోహంసం రామలావాణ్యాభ్రరాగమయూరం రామచంద్రపాద రాజీవ మధుపం శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం రామచంద్రదత్త రమణీయ భూషం సీతానివేదిత శ్రీరామకుశలం. ఇవాళ మనం గొప్ప సిద్ధిసర్గ విన్నాం. చాలా సంతోషం. అందరూ ఆ నీరాజనాన్ని స్వీకరించండి. జై శ్రీమద్ రమారమణ గోవింద. జై శ్రీరామ్. సీతారామచంద్ర ప్రభువుకి, హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి, శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి. హరి ఓం.